మాట్లాడదాం. అందే సత్యం గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సత్యం గారు నమస్తే. నమస్తే. సో ఫిబ్రవరి 28 తర్వాత ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడుల తర్వాత సో మొత్తం హర్మూజ్ పైన ఈ ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికీ హర్మూజ్ పైన ఈ ప్రభావం కనిపిస్తూనే ఉంది. సో ఇట్లా నేపథ్యంలో ఆల్మోస్ట్ రోజువారీగా ఈ రూట్ నుంచి ట్రావెల్ అయ్యేటువంటి ఈ ముడి చమురు ఏదైతే ఉందో 20 మిలియన్ బ్యారెల్ నుండి ఆల్మోస్ట్ 3.7 మిలియన్ బ్యారెళ్లకు తగ్గింది. సో ఇప్పుడు ఆప్షన్ ఏంటంటే ప్రపంచానికి ఖచ్చితంగా ఏదో ఒక ఆల్టర్నేట్ సోర్స్ కావాల్సిందే. ఇది కాకపోతే దానికి మరో మార్గం కావాల్సిందే. సో మార్గం వెతికేనటువంటి పనుల్లోనే గల్ఫ్ దేశాలు ఉన్నాయా? సో భారత్ పరిస్థితి ఏమిటి? సో ఎట్లాంటి దిశగా భారత్ ఇప్పుడు అడుగులు వేయాలా? హర్మూజ్కి ఆల్టర్నేట్ ఏంటి? ఎట్లా చూడొచ్చు? వాస్తవానికి కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్లో హర్మూజ్కి ఆల్టర్నేటివ్ లేదు. కాస్ట్ వైపు చూసుకుంటే, తర్వాత దూరం చూసుకున్న హర్మూజ్కి ఆల్టర్నేటివ్ లేదు. కానీ ఇదే పరిస్థితి ఇట్లాగే కొనసాగితే ఆయిల్ అండ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ అన్నీ కూడా దివాలా తీసే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఇవాళ ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నాయి. అది కారణం. కానీ సహజంగానే దీని ఇంపార్టెన్స్ తెలవాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. హార్ముజ్ జలసంధి నుంచి మనం పెట్రోల్ దిగుమతి చేసుకుంటే బ్యారెల్కు $2 ఖర్చు అవుతుంది. బ్యారెల్ మొత్తానికి $2 ఖర్చు అవుతుంది. అదే ఇప్పుడు అరబ్ దేశాలు ఎత్తుక్కుంటున్నటువంటి రెడ్ సీ సూయజ్ కెనాల్ నుంచి దిగుమతి చేసుకోవాలంటే అది దరిదాపు $8 నుంచి $10 ఖర్చు అవుతుంది బ్యారెల్కు. దానికి ఆల్టర్నేటివ్ ఇంకా కేప్ టౌన్ బయట నుంచి దిగుమతి చేసుకోవాలంటే ఇంకా అది $20 బ్యారెల్కి అవుతుంది. దూరం పెరుగుతూ ఉంటే ఖర్చు పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్. కాబట్టి కాస్ట్ బెనిఫిట్ చూస్తే హార్మూజ్కి అసలు ఆల్టర్నేటివ్ లేనే లేదు. ఇది ఒక మొదట హార్మూజ్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అది. తర్వాత రెండోది, ప్రపంచంలో ఎక్కడ పైపు లైన్లు వేసుకున్నా, ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా చేసినా అతి తక్కువగా ఖర్చు అయ్యేటువంటిది ఇవాళ గల్ఫ్ దేశాల్లోనే. గల్ఫ్ దేశాల్లో ఇన్క్లూడింగ్ ఇరాన్, గల్ఫ్ దేశాల్లో దరిదాపు ఒక బ్యారెల్ బయటకు తీయటానికి, అంటే క్రూడ్ ఆయిల్ బయటకు తీయటానికి అయ్యే ఖర్చు $14. అదే రష్యాలో అయితే $22, కెనడా అయితే $30, అమెరికా అయితే $45. కాబట్టి గల్ఫ్ దేశాలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇది రెండో అంశం. తర్వాత మూడో అంశం, ఇవాళ భూమార్గం ద్వారా ఆల్టర్నేటివ్స్ ఎత్తుక్కుంటున్నారు అదర్ దాన్ రెడ్ సీ. కాబట్టి భూమార్గం ద్వారా పైప్ లైన్స్ చేసుకుంటే ఈ డిస్టర్బెన్స్ రాదని. కానీ ముందు ముందు ఈ దేశాల మధ్య అంతర్గత విభేదాలు రావాలన్నటువంటి గ్యారంటీ ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా అమెరికా వర్సెస్ ఇరాన్ వైరుధ్యం కొనసాగుతుంది. కాబట్టి భూమార్గం కోసం వెతుకుతున్నారు. కాబట్టి ఇది కంపల్షన్ అయిపోయింది, భూమార్గం ద్వారా పెట్రోల్ సప్లై చేయటం అనేది. తర్వాత హర్మూజ్ జలసంధికి ఎంట్రీ కాకుండా ఎట్లా బయటపడాలన్నటువంటి ఆలోచనలు నిన్న జరుగుతున్నాయి. ఇప్పుడు ఇవాళ మనం డిబేట్ చేసేది కూడా ఇదే అంశం. ఇప్పుడు ఈ హర్మూజ్ జలసంధి రెండు వైపులా చూస్తే, ఒకవైపు ఉత్తర భాగం వైపు ఇరాన్ ఉంటుంది, దానికి అనుకుని ఇరాక్ ఉంటుంది. ఇరాన్ అనుకుని ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, దానికి అనుకుని పాకిస్తాన్ ఉంటుంది. ఇరాన్ ఉత్తరాన ఇంకా పాత రష్యా, సోవియట్ యూనియన్ రిపబ్లిక్లు ఉన్నాయి, కజకిస్తాన్, తజికిస్తాన్, ఇటువంటి రిపబ్లిక్లు ఉన్నాయి. కాబట్టి వెనక వైపు నుంచి, హార్మూజ్ జలసంధి నుంచి వెనక వైపు నుంచి పెట్రోల్ ఎగుమతి చేసుకుంటే అటువంటిది అనేది ఇప్పటికే చైనా ఆలోచించి దానికి మిత్ర దేశం ఇరాన్ కాబట్టి, ఎక్కువ దిగుమతి చేసుకునేది కూడా ఇరాన్ నుంచే కాబట్టి, ఇరాను 1-2 సోవియట్ రిపబ్లిక్లు, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ద్వారా చైనాకు పైప్ లైన్ వేసుకోవాలన్నటువంటి ఆలోచన కొనసాగుతూ ఉన్నది. అది ఇప్పటికే నిన్న వచ్చింది కాదు, మొన్న వచ్చింది కాదు, గత కొన్ని నెలలుగా దాని మీద బాగా వర్క్ చేస్తున్నారు. చైనా పైప్ లైన్ అట్లా వేసుకుంటే ఎట్లుంటుంది. అట్లాగే ఇప్పుడు లేటెస్ట్గా ఈ వారంలో వచ్చిన ఆలోచనలు, ఇవాళ దక్షిణం వైపు అంటే హార్ముజ్ సంధికి ఉత్తర వైపు ఇరాన్, ఇరాక్ ఉంటాయని చెప్పాను మీకు. దక్షిణం వైపు ఎప్పుడున్నటువంటి సౌదీ అరేబియాకు బోర్డర్గా హార్ముజ్ జలసంధికి పక్కన ఉన్నటువంటి దేశాలు కువైట్ కానీ, ఒమన్ కానీ, లేకపోతే అబుదాబి కానీ, యుఏఈ కానీ, ఇటువంటి దేశాలన్నీ దక్షిణంలో తీర ప్రాంతంలో ఉన్నాయి హర్మూజ్ జలసంధికి. ఈ తీర ప్రాంతంలోకి ఇప్పుడు హర్మూజ్లోనికి లోడింగ్ చేయడానికి వీల్లేదు కాబట్టి
పైప్ లైన్లన్నీ వెనకకు మళ్లించి సౌదీ అరేబియా గుండా రెడ్ సీకి తీసుకెళ్లి రెడ్ సీలో లోడింగ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో నిన్న ఇలా కొత్త ఆలోచనలు జరుగుతున్నాయి. దీంట్లో ఖచ్చితంగా సౌదీ అరేబియా యొక్క కోఆపరేషన్ అవసరం ఈ దేశాలన్నిటికి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ సౌదీ అరేబియాకు తూర్పున అంటే అరేబియా సముద్రంలోకి ఒడ్డున యెమెన్, ఒమన్ ఉంటాయి, ఈ రెండు ఉంటాయి. ఇక్కడ కూడా హౌతీలు దాడులు చేస్తున్నాడు, అక్కడ కొంత డిస్టర్బెన్స్ ఉంది. కాబట్టి హౌతీలు యెమెన్, ఒమన్ తాకకుండానే ఈ దేశాలన్నీ ఇప్పుడు సౌదీ అరేబియా గుండా రెడ్ సీకి పైప్ లైన్లు వేసుకొని ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే ఉద్దేశంలో ఇప్పుడు ఈ దేశాలు ఉన్నాయి. ఇది ఇవాళ కొనసాగుతున్నటువంటి చర్చ.